ఒంగోలులోని అంబేద్కర్ భవనం పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం ఆనంద నిలయాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని వసతులను పరిశీలించారు. విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని ఆమె ఆరా తీశారు. మంగళవారం రాత్రి పెట్టాల్సిన భోజనం వివరాలను మెనూలో పరిశీలించిన కలెక్టర్ అదేవిధంగా ఆహారం పెట్టారా లేదా అని విద్యార్థినులను అడగగా మెనూ ప్రకారమే తమకు ఆహారం పెడుతున్నట్లు వారు బదులిచ్చారు. తాగునీటి విషయంపై కలెక్టర్ ఆరా తీయగా మున్సిపల్ వాటర్ను కాచి అందిస్తున్నారని, బబుల్స్తోనూ మినరల్ వాటర్ తెచ్చి ఇస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ప్రశ్నించగా డ్రైనేజీ నీళ్లు బయటకు పోవటంలో కొంత ఇబ్బంది ఉందని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు.